అందించడానికి మా ప్రతినిధి బ్రహ్మనాయుడు సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మనాయుడు, గుడ్ మార్నింగ్. పిఠాపురంలో పరిస్థితి ఎలా ఉంది? ఓటింగ్ సరళి ఇప్పటివరకు ఎంత శాతం ఓటింగ్ నమోదైంది? చందు, ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి కొన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర కాస్త ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈవీఎంలు చీకట్లో ఉన్నాయనేటువంటి కొన్ని ప్లకార్డులు కూడా ఇక్కడ కనబడతా ఉన్నాయి. మీరు కనుక చూస్తే స్పష్టంగా చూస్తే ఇక్కడ ఈవీఎంలు చీకట్లో ఉన్నాయి. ప్రత్యేకించి చెప్పాలి అంటే కొంతమంది ప్రత్యక్షంగా ఉన్నటువంటి బూత్ ఇన్ఛార్జీలు కానీ జనసేన పార్టీకి సంబంధించిన నేతలు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటో కనపట్టలేదు, చీకట్లో ఉన్నాయని చెప్పేసి కూడా ఆరోపణలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం చూస్తే ఇక్కడ పోలీసులు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి నేతలను, జనసేన నేతలను కూడా చెదరగొడుతున్నటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఒకసారి ఇక్కడ బూత్ ఇన్ఛార్జ్ ఉన్నారు, బూత్ ఇన్ఛార్జ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరు? నా పేరు సతీష్ అండి. సతీష్ గారు, ఏం జరిగింది? 162 బూత్లో పవన్ కళ్యాణ్ గారు ఈఎంఐ చీకట్లో పెట్టారు. అడిగితే లైటింగ్ సెన్సర్ వల్ల ఈవీఎంలు పోతాయి అని ఒక రెక్క తీశారు, ఇంకో రెక్క తీయమంటే బయట ఫోటో తీస్తే మా జాబులు పోతాయని వాళ్ళు ఏదేదో సమాధానం చెప్తున్నారు సార్. అంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో కనపడలేదు, ఓన్లీ కనపడతలేదు. పవన్ కళ్యాణ్ గారు 4వ నెంబరు అది కనపడతలేదు సార్. ఫస్ట్ మీరు ఏ బూత్ ఇన్ఛార్జ్? మీరు 165 బూత్ ఇన్ఛార్జ్. మరి మీరు అధికారులకు చెప్పారా? చెప్పామండి, వచ్చారు, చెక్ చేసారు, ఓ రెక్క తీయమన్నారు, ఓ రెక్క తీసినా కూడా ముసలోళ్ళకి వెళ్ళి ముసలోళ్ళు కనపడతలేదు. మీకు ఈవీఎంలో బొమ్మలు కనపడలేదా? 64లోని ఒక నెంబరు గ్లాస్ కనపడతాం లేదండి సరిగాను. గ్లాస్ గుర్తు కనపట్లా సరిగాను లైట్ లేదు, ఒక లైట్ ఒక దానికి రైట్. మరి ఇక్కడ చూస్తే పిఠాపురం సంబంధించి బూత్ ఇన్ఛార్జ్ ఉన్నారు. మరి ఆయన చాలా స్పష్టంగా చెబుతా ఉన్నారు. ప్రత్యేకించి చెప్పాలంటే జనసేన అధినేత ఫోటో కనపట్లేదు, గ్లాసు గుర్తు కనపట్లేదు, కుట్ర జరుగుతూ ఉంది, లైటింగ్ కూడా సరిగ్గా కనపడకుండా చీకట్లో ఈవీఎంలు పెడుతున్న పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి బూత్ ఇన్ఛార్జీలు కూడా చాలా స్పష్టంగా చెబుతున్నారు. పెద్దవాడు, ఏం జరుగుతుంది? అక్కడ బాగానే ఉన్నది, నాకు చెప్పారమ్మా, దీని మీద వేసుకోండి, అలాగే 9వ అంకె 4వ అంకె ఏమన్నారు చెప్పారు. రైట్. చందు, ఒకసారి కనుక చూస్తే అంటే కొన్ని ఈవీఎంలు ఆ లైటింగ్ లో ఉన్న పరిస్థితి ఉంది, కొన్ని ఈవీఎంలు చీకట్లో ఉన్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అది చూస్తే జనసేన నేతలను పోలీసులు కూడా చెదరగొడుతున్న పరిస్థితి ఉంది. ఒకసారి వెళ్దాం, ఒకసారి అక్కడ లైవ్ కవరేజ్ చేద్దాం. ఆ ఎమ్మెల్యే ఈవీఎంలు చీకట్లో అనేటువంటి ప్లకార్డులతోటి వచ్చినటువంటి వాళ్ళు నిరసన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు ఉద్రిక్తత పరిస్థితి అయితే చూడొచ్చు. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి 162, 163, 164 పోలింగ్ బూత్లకు సంబంధించి అయితే జనసేన అధినేత ఫోటో కనిపించట్లేదనేటువంటి అభిప్రాయం అయితే ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి పోలీస్ అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, 144 సెక్షన్ అమల్లో ఉంది. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు ఎవరైనా రోడ్ల మీద తిరిగితే జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి. ఎలక్షన్స్ కేసెస్ స్పెసిఫిక్ గా కేసులు కట్టడం జరుగుతుంది. సెక్షన్ 144 అమల్లో ఉంది. సార్, ఒక్క నిమిషం. ఇక్కడ ప్రత్యేకించి కొన్ని ఈవీఎంలు చీకట్లో ఉన్నాయంటే ఇప్పుడు కొంతమంది ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. దాని మీద మీ అభిప్రాయం? ప్లకార్డులు ప్రదర్శించడానికి ఇది సమయం సందర్భం కాదండి. ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఆ కన్సర్న్డ్ పిఓ గారికి కంప్లైంట్ ఇవ్వాలి, లేదంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది, దానికి కాల్ చేయాలి. ఇండివిజువల్ గా 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు ముగ్గురు కన్నా ఎవరు రోడ్ల మీద తిరగకూడదు. ఇలా గుంపులుగా ఉన్నందుకు వీళ్ళ మీద కూడా స్పెసిఫిక్ గా సెక్షన్ల ప్రకారం కేసు కట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఒక పోలింగ్ బూత్ ఇన్ఛార్జ్ వచ్చేసరికి ప్రత్యేకంగా ఇక్కడ గాజు గ్లాస్ గుర్తు కనపట్లేదు, పవన్ కళ్యాణ్ బొమ్మ కనపట్లేదు, చీకట్లో ఈవీఎంలు ఉన్నాయని చెప్పేసి ఆరోపణ వ్యక్తం చేసినప్పుడు కూడా వారి ఆరోపణలు ఎవరో కూడా పట్టించుకోవట్లేదు. సో మరి వారి ఆరోపణలు ఎలాగ వారికి న్యాయం జరిగేది ఎలాగ మాకు కనిపించట్లేదు అంటున్నారు. సార్, పిఓ గారు స్పందించకపోతే ఆర్ఓ గారు కంప్లైంట్ చేయాలి. ఆర్ఓ గారు కంప్లైంట్ రెస్పాండ్ అవ్వకపోతే డిఈఓ గారు ఉంటారు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్ గారు ఉంటారు, వాళ్ళకి కంప్లైంట్ చేసి ఇమీడియట్ గా షార్ట్ అవుట్ చేస్తారు. బల ప్రదర్శనలు అనేవి రూల్స్ ప్రకారం నాట్ ఎలిజిబుల్. రైట్, థ్యాంక్ యూ. ఇక్కడ అన్ని పార్టీలు సమానంగా చూసే పరిస్థితి ఉందా, లేకపోతే ఎవరికన్నా మొగ్గు చూపే? అన్ని పార్టీలని సమానంగానే చూస్తాము. పోలీస్ వ్యవస్థ అయినా, రెవెన్యూ వ్యవస్థ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలక్షన్స్ పీస్ఫుల్ గా జరిపించే కార్యక్రమం తప్ప వేరే కాన్సెప్ట్ ఏం లేదు. రాజకీయాలకి అసలు తావే లేదు. థ్యాంక్ యూ.
మరి ఇది చందు మొత్తానికి కనుక చూస్తే ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎవరైతే నిరసనలు వ్యక్తం చేశారో జనసేన టీడీపీ నేతలు వాళ్ళందరినీ కూడా పోలీసులు ఇక్కడ నుంచి చెదరగొట్టిన పరిస్థితి ఉంది. ప్రత్యేకించి 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఎలాంటి బల ప్రదర్శనలు చేయడానికి ఇక్కడైతే ఆస్కారం లేదు, ఇక్కడ తావు లేదు. ఖచ్చితంగా మీకు ఏదైనా సమస్య ఉంటే ఎన్నికల అధికారులతో మాట్లాడాలి, కానీ ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగడానికి వీల్లేదు, ఇక్కడ ఎలాంటి ప్లకార్డులు నిరసనలు ప్రదర్శించడానికి వీల్లేదని చెప్పేసి పోలీసు అధికారులు ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ జనసేన నేతలు అయితే చెదరగొట్టారు. మొత్తంగా చూస్తే ఇందాక మనతో చెప్పినట్టు ఎవరైతే ఇక్కడ పోలింగ్ ఏజెంట్లకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, జనసేన పార్టీ గ్లాసు గుర్తు కనిపించట్లేదు, పవన్ కళ్యాణ్ సింబల్ కూడా సరిగ్గా కనిపించట్లేదు, ఆ లైటింగ్ లో లేదు, చీకట్లో ఎమ్మెల్యే ఈవీఎంలు కూడా ఉన్నాయి, చీకట్లో ఎవరికి ఎవరు ఓటేస్తున్నారు కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి అయితే వారి యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. చందు, బ్రహ్మనాయుడు, అంటే యాక్చువల్ పోలింగ్కి ముందు కూడా మాక్ పోలింగ్ నిర్వహిస్తారు కదా 90 నిమిషాల ముందు, మరి అప్పుడు ఏమైనా సమస్య, ఇలాంటి సమస్య బయటకు వచ్చిన పరిస్థితి ఉందా? అంటే ఏజెంట్లు ఉంటారు, వాళ్ళు కానీ వాళ్ళు పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అధికారికి కంప్లైంట్ చేయడం జరగలేదా? ప్రస్తుతం పోలింగ్ ఆఫీసర్ మీకు అవైలబుల్లో ఉన్నారా? చందు, ఇక్కడ కొన్ని పోలింగ్ కేంద్రాలు అయితే ప్రశాంతంగానే జరుగుతున్నాయి. అయితే ముందు ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ ఏదైతే ఉందో ఇందాక ఆల్రెడీ మనం ఇందాక లైవ్లో చెప్పినట్టు 153, 154 పోలింగ్ కేంద్రాలు మనం పరిశీలిస్తే చాలా ప్రశాంతంగా అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. కానీ ఇక్కడ 162, 163, 164 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకించి చెప్పాలంటే ఈవీఎంలు చీకట్లో ఉంటున్నాయి. జనసేన అధినేత బొమ్మతో పాటు గాజు గ్లాస్ గుర్తు మాకు కనిపించట్లేదంటూ ఎవరైతే ప్రత్యక్షంగా ఉన్న ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో, బూత్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో, జనసేన సంబంధించి బూత్ ఏజెంట్ ఆల్రెడీ ఇందాక మనతోటి లైవ్లో ఆయన సమాచారం ఇవ్వడం జరిగింది. అదే కొంతమంది ఓటర్లను మనం ప్రశ్నించినప్పుడు ఓటర్లు కూడా మాకు సరిగ్గా ఈవీఎంలు సరిగ్గా కనిపించట్లేదు, ఎవరికి ఓటేస్తున్నామో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది. అది ప్రత్యేకించి 3 బూతులు 162, 163, 164 3 బూతుల్లో జరుగుతుందని చెప్పేసి వారైతే ఆవేదన వ్యక్తం చేస్తే, కానీ పోలీసు అధికారులు మాత్రం ఇక్కడ ఎలాంటి నిరసనలకు తావులేదు, ఇక్కడ బల ప్రదర్శనకు తావులేదు. ఏదన్నా ఇబ్బందికర పరిస్థితి ఉంటే ఎన్నికల కమిషన్ అధికారులకి కంప్లైంట్ చేయండి, లేదా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఎన్నికల కమిషన్ అధికారుల టోల్ ఫ్రీ నెంబర్, ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యను వివరించాలి. కానీ ఇక్కడ ఎలాంటి బల ప్రదర్శనలకు కానీ నిరసనలకు కానీ తావులేదు.